హైదరాబాద్ బ్రెయిన్ బజార్లో రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ నమోదైంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్లు ఒమన్ బిన్ హంజా అల్ జాబ్రీ జైలుకు తరలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చైనాలో విషాదం జరిగింది. లియూషెన్యూ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో 82 మంది మరణించారు. మరో 9 మంది గల్లంతైనట్లు సమాచారం. మొదట్లో తక్కువ మంది చనిపోయారని భావించిన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగింది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లోని 6వ ఫ్లోర్లో భేటీ కానుంది. ఇందిరమ్మ ఇళ్లు 2వ విడత ప్రారంభం, భూముల విలువ పెంపు అంశం, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కార్యక్రమాలపై కేబినెట్లో చర్చించనున్నారు. కాళేశ్వరంలో 3వ రోజు సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఇవాళ హయగ్రీవ హోమం నిర్వహించనున్నారు. పుష్కర స్నానం పుణ్యఫలమని భక్తులు తరలివస్తున్నారు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ దగ్గర పుణ్యస్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం బండ్లగూడెంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని కోనేరులో ప్రధాన అర్చకుడు ఆయన కుమారుడు శవాలుగా తేలారు. దేవాలయంలో నరసింహాచార్యులు అర్చకులుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అర్చకుడి భార్య మృతి చెందింది. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తొలుత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో 99,55,00,000 రూపాయలతో ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లాలోని ఇటుక బట్టీల్లో మగ్గుతున్న వలస జీవులకు విముక్తి లభించింది. బండారుపల్లి సమీపంలో ఇటుక బట్టీల్లో ఉపాధి పేరుతో నిర్బంధించిన వారిని ఎస్పీ రామ్నాథ్ కేకన్ విడిపించారు. వలస కూలీలను వారి స్వగ్రామానికి వెళ్లనివ్వకుండా వ్యాపారులు నిర్బంధించినట్లు తెలడంతో తానే స్వయంగా వెళ్లి వారికి విముక్తి కల్పించారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో లాయర్పై హత్యాయత్నం జరిగింది. లాయర్ మొహినుద్దీన్ను కారుతో ఢీకొట్టి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో మొహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉండగా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా నిందితుల కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారం మరోసారి కలకలం రేపుతోంది. ఒంగోలు ఇందుర్తి నగర్లో చెడ్డీ గ్యాంగ్ సంచారం ఓ ఇంటి సీసీ కెమెరాలో రికార్డైంది. అది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రజలను అప్రమత్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కోల్కతాలోని మదర్ తెరిసా సమాధికి నివాళులర్పించారు. అనంతరం మదర్ తెరిసా హౌస్ను, అనాథ పిల్లల సంరక్షణ కేంద్రమై ఉన్నటువంటి నిర్మలా సీస్ భవన్ను సందర్శించారు.